హాయ్ గైస్. సో మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అనుకుంటే రివ్యూస్ చదువుతారు. ఒక సర్వీస్ని పర్చేస్ చేయాలి, ఒక సర్వీస్ని తీసుకోవాలి అనుకుంటే టెస్టిమోనియల్స్ని చదివింటారు కదా. మరి అటువంటి టెస్టిమోనియల్స్ని, అదేవిధంగా అటువంటి రివ్యూస్ని మీ వెబ్సైట్స్లో కానీ వెబ్ పేజెస్లో కానీ క్రియేట్ చేయాలంటే ఎలాగా? అవును, ఈరోజు టాపిక్ టెస్టిమోనియల్ ఎలిమెంట్. సో ఈ టెస్టిమోనియల్ ఎలిమెంట్ని ఏ విధంగా యూజ్ చేయాలి, సో ఏ విధంగా క్రియేట్ చేసి సో బ్యూటిఫుల్గా మన వెబ్సైట్లో ప్రజెంట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్ విత్ మీ. సో మీరు సోషల్ మీడియాలో కనుక నన్ను యాక్టివ్గా ఫాలో అవ్వాలనుకుంటే ఆల్వేస్vj ఫర్ యూని ఫాలో అవ్వండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకుంటే నేను చేసేటువంటి పోస్టులు మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కనుక ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరికేది కావాల్సి ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మరికెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆలోచించండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అని. సో టెస్టిమోనియల్స్ ఎలిమెంట్ని ఏ విధంగా యూజ్ చేయాలి? సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్కూల్లోకి వెళ్ళిపోదాం. సో ఈ సెషన్లో మనం టెస్టిమోనియల్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి తెలుసుకుందాం. సో ప్రతి బిజినెస్ వెబ్సైట్కి కానీ లేదా ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ని కానీ ప్రమోట్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ సంబంధించినటువంటి టెస్టిమోనియల్స్ ఏదైనా ఉంటే సో వాటిని యూజ్ చేసుకొని కస్టమర్ అనేది త్వరగా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే నేను ఇక్కడ ఒక సెక్షన్ యాడ్ చేసుకుంటున్నాను. సో సెక్షన్కి నేను కొంత స్టైలింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ప్యాడింగ్ 60 30. సో కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వైట్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇది ఓకే. సో ఇక్కడ నేను ఒక ఇన్నర్ సెక్షన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో 2 కాలమ్స్ వచ్చాయి. సో 2 కాలమ్స్లో నేను ఒక కాలంలో టెస్టిమోనియల్ బ్లాక్ని యాడ్ చేస్తున్నాను. టెస్టిమోనియల్ ఓకే. సో టెస్టిమోనియల్ బ్లాక్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది. సో కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్, అదేవిధంగా కస్టమర్ యొక్క ఫోటో, అదేవిధంగా కస్టమర్ నేము అండ్ అతని డిజిగ్నేషన్ ఉంటే డిజిగ్నేషన్. సో ఇక్కడ మనం ఇమేజ్ దగ్గర సో మనం అప్లోడ్ చేసినటువంటి ఇమేజ్ ఏమైనా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కొత్తగా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సో డిజైనర్ కస్టమర్ వెబ్సైట్ కస్టమర్ నేమ్ ఇది. తర్వాత ఇక్కడ ఇమేజ్ పొజిషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. టాప్లో పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా, లేకపోతే సైడ్ వచ్చేది మనం పేరు వచ్చేటట్టు ఉండాలి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్పేసింగ్ కొంత స్పేసింగ్ కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. సో అలైన్మెంట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో సైడ్ అనేది పెట్టుకోండి బెటర్. సో తర్వాత స్టైలింగ్లోకి వెళ్ళి టెక్స్ట్ కలర్, టైపోగ్రఫీ. సో టైపోగ్రఫీ నేను మాంటెసోరెట్ పెట్టుకుంటున్నాను. చూసారా, ఫాంట్ సైజ్ చేంజ్ అయ్యింది. సో మిగతా ఏం చేంజెస్ చేయట్లేదు. అండ్ అదేవిధంగా ఇమేజ్ యొక్క సైజ్ ఇంకా ఇంక్రీజ్ కావాలనుకుంటే మీరు దీన్ని స్క్రోల్ బార్ చేయడం ద్వారా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బార్డర్ టైప్. సో బార్డర్ కావాలా వద్దా చూడండి, బార్డర్ వచ్చింది చూడండి. సో మనకి బార్డర్ అవసరం లేదు ఇమేజ్కి. అండ్ నేమ్. సో నేమ్ యొక్క కలర్ వచ్చేసి కొంచెం కలర్ ఇంక్రూజ్ చేస్తున్నాను. సో ఫాంట్ అవన్నీ ఓకే. అండ్ వెబ్సైట్ కన్స్యూమర్ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే సో ఇదే కాలంని పట్టుకొని డూప్లికేట్ చేస్తున్నాను. సో నాకు ఇంకో కాలం వచ్చింది. సో ఇక్కడ నేను దీని మీద సెలెక్ట్ చేసి ఇమేజ్ని చేంజ్ చేస్తున్నాను. సో ఇమేజ్ చేంజ్ చేసి జాన్ డియో, రోజ్మేరీ, ఓకే, యాప్ కస్టమర్, ఓకే. సో ఇది చేంజ్ అయింది. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇంకొకటి పేస్ట్ చేస్తున్నాను. సో ఈ కాపీ పేస్టింగ్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో బట్ ఇది ఈజీ మెథడ్ అనమాట, ఎందుకంటే ఈ కస్టమ్ స్పెల్లింగ్ అంతా కూడా దానికి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, ఓకే. సో ఈ విధంగా అప్డేట్ ఒకసారి రిఫ్రెష్ కనుక చేసి చూస్తున్నట్టయితే చూడండి. సో ఈ విధంగా మీకు అందమైనటువంటి టెస్టిమోనియల్స్ వస్తుంది. సో ఇంకా మనం కొంత వర్క్ అనేది ఉంది. సో దీనికి ఒక హెడ్డింగ్, ఒక హెడ్డింగ్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, ఓకే. అండ్ దీంతోపాటు ఒకటే పారాగ్రాఫ్ కూడా మనం యాడ్ చేయొచ్చు. సో our customers about ourselves. about
కస్టమర్ సర్వీసెస్. ఓకే, సో టెక్స్ట్ అలైన్ కలర్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ పెడుతున్నాను. ఓకే, సో ఈ టెక్స్ట్ని కూడా నేను సెంటర్ చేసి, సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నార్మల్గా మీరు ఏమైనా మ్యాటర్ రాయొచ్చు అనమాట. యూ కెన్ లిజన్ ఫర్ ఎగ్జిస్టింగ్ customers feedback about us. సో ఈ విధంగా మీరు ఇంకేమైనా రాయొచ్చు. ఓకే, అప్డేట్ ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే సో అద్భుతమైనటువంటి టెస్టిమోనియల్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు ఎలిమెంటర్ యూస్ చేసుకొని. చూసారుగా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ యొక్క వెబ్సైట్లో టెస్టిమోనియల్స్ సెక్షన్ని యాడ్ చేయొచ్చు. సో టెస్టిమోనియల్స్ యాడ్ చేయడం వల్ల మీ యొక్క ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మరింత క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. సో కాబట్టి టెస్టిమోనియల్స్ని అస్సలు మిస్ చేయకండి. సో కాబట్టి మీరు ఎలిమెంటర్ నేర్చుకునేటప్పుడు టెస్టిమోనియల్స్ కూడా నేర్చుకున్నారు కాబట్టి వాటిని కూడా యూజ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ పెట్టండి. మేము కూడా తెలుసుకోవాలి కదా మీకు ఎందుకు నచ్చలేదో. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను ఇంకా క్రియేట్ చేయాలి అంటే నాకు మీ నుంచి సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ ఏంటి అంటే నా వీడియోస్ని షేర్ చేయండి. ఎవరైతే వెబ్సైట్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నారో సో అటువంటి వాళ్ళకి నా వీడియోస్ హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ షేర్ దెమ్. సో మళ్ళీ మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్.